పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్కు మద్దతు తెలిపిన తాలిబన్లు రూటు మార్చారా? చైనాతో చేతులు కలిపి తిరిగి పాకిస్తాన్కు దగ్గరయ్యారా? బీజింగ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జైశంకర్తో కీలక చర్చలు జరిపి వారం రోజుల క్రితం కాకుండానే తాలిబన్లు విదేశాంగ మంత్రి చైనా వెళ్లారు. అక్కడే పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాతే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ను కాబుల్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురి లక్ష్యం భారతే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు కష్టకాలంలో భారత్ నుంచి సాయం పొందిన తాలిబన్లు ఉన్నట్టుండి రూటు మార్చడానికి రీజన్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంధి కుదర్చడం ద్వారా డ్రాగన్ కంట్రీ మనల్నే సవాల్ చేయాలనుకుంటోందా? ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఇండియాకు హ్యాండ్ ఇచ్చారా? సిపెక్ను కాబూల్ వరకు విస్తరించడానికి రీజన్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య డ్రాగన్ సంధి కుదిర్చిందా? పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ సైతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు తొలిసారి దౌత్యపరంగా మద్దతు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అన్ని విధాలుగా మద్దతిస్తామని స్వయంగా జైశంకరే హామీ ఇచ్చారు. ఇంకేముంది, భారత్ ఆఫ్ఘనిస్తాన్ చేతులు కలిపాయని ఇక ఉగ్రదేశానికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ ఈ పరిణామాలు జరిగే వారం తిరగకుండానే తాలిబన్లు రూట్ మార్చేశారు. భారత శత్రువు చైనాతో చేతులు కలిపి పాకిస్తాన్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. భారత్ తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కాబూల్ వరకు విస్తరించడానికి అంగీకారం తెలిపారు. ఈ ముగ్గురిలో ఒకరు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, మరొకరు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ, ఇంకొకరు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. వాంగ్ యీని పక్కన పెడితే మిగిలిన ఇద్దరు నిన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలే. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో ఆల్మోస్ట్ యుద్ధంలో ఉన్న లీడర్లు. కానీ ఒకే ఒక సమావేశంతో మిత్రులు కావడమే కాదు, భారత వ్యతిరేక ప్రాజెక్టు విస్తరణ నిర్ణయంతో మనల్నే సవాల్ చేస్తున్నారు. ఈ కథ మొత్తం డ్రాగన్ కంట్రీనే నడిపించింది. ఈ మీటింగ్ కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందుగాను ఇరు దేశాలు పరస్పరం రాయబారుల్ని నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. త్వరలో మరో భేటీ కాబూల్లో జరగబోతున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే ఆఫ్ఘన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. 2024 డిసెంబర్లో ఆఫ్ఘన్ పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశామంటూ పాకిస్తాన్ సమర్థించుకుంది. ఈ పరిణామంపై ఆఫ్ఘన్ రగిలిపోతూ వస్తోంది. అప్పుడు కూడా భారత్ ఆఫ్ఘన్కి మద్దతుగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు ఇరు దేశాలు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చైనా ప్రకటించడం చర్చకు దారితీసింది. 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రపంచంలోనే ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాద జాబితా నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. తాలిబాన్ సర్కార్కు అధికారిక గుర్తింపు ఇవ్వకున్నా ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది. మరోవైపు భారత్ తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. వాటిలో పురోగతి లేకున్నా మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టి సారిస్తూనే ఉంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్యపరమైన సమావేశాలు ఈ ఏడాది కాలంలో చాలానే జరిగాయి. జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో దుబాయ్లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అమీర్ ఖాన్ ముత్తాఖీతో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం భారత్లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే ఆఫ్ఘన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఓర్వలేకనే కుటిల బుద్ధితో భారత్ వ్యతిరేకిస్తున్న సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబాన్లకు చైనా ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2 ఏళ్ల క్రితమే ఆఫ్ఘనిస్తాన్లో చైనా తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశం చైనానే. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘన్తో డ్రాగన్ కంట్రీ అధికారికంగా దౌత్య సంబంధాల్ని నెలకొల్పిందని అర్థం. వాస్తవానికి 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు కోసం చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఇలాంటి సమయంలో చైనా ముందుకొచ్చి ఏకంగా ఆఫ్ఘన్లో తన రాయబారిని నియమించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా బీజింగ్ పట్టించుకోలేదు. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘన్ వాడుకోవాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో వైట్ గోల్డ్ గా పిలిచే లిథియం నిల్వలు ఉన్నాయి. చైనా ఆఫ్ఘనిస్తాన్లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కానీ ఈ లెక్కలు తాలిబాన్లకు మాత్రం తెలియడం లేదు. అందుకే గుడ్డిగా జిన్పింగ్ సర్కార్ చెప్పిన దానికి తలాడిస్తున్నారు. నిజానికి చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మధ్యాసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం కారణంగా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కానీ తాలిబాన్లతో దోస్తీ వెనుక డ్రాగన్ అసలు లక్ష్యం మాత్రం ఎప్పట్లా ఇండియానే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశమైన ఇరాన్లోని చాబహార్ పోర్టు ద్వారా మధ్యాసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో డ్రాగన్ ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెడితే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ కారిడార్ వంటి భారత కీలక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి. తాలిబాన్లు అధికారంలోకి రాకముందే ఆఫ్ఘన్లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టుల్ని భారత్ ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఉనికి భారత అసంపూర్ణ ప్రాజెక్టుల్ని ప్రభావితం చేయనుందనే అంచనాలు ఉన్నాయి. ఇలా ఆఫ్ఘనిస్తాన్తో దోస్తీ వెనుక చైనా లక్ష్యంగా చేసుకుంటోంది భారత్నే. ఈ విషయం తెలిసి కూడా తాలిబాన్లో జిన్పింగ్ సర్కార్కు జైకొట్టడం చూస్తుంటే భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, తాలిబాన్లు గుడ్డిగా చైనాను నమ్మితే పాకిస్తాన్కు పట్టిన గతే వారికి పట్టడం ఖాయం.